టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ సమాజంలో బలంగా చొచ్చుకుపోయినటువంటి ఒక పేరు. 2 తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్ అనే పేరు అంత బలంగా వినంగానే తెలిసిపోద్ది ఇది కేసీఆర్ గారు అని చెప్పి. కేసీఆర్ గారు ఆ తర్వాత బీఆర్ఎస్ అని మార్చుకోవడం జరిగింది. కానీ ఆ టీఆర్ఎస్ అనే పార్టీ పేరుని సేమ్ కల్వకుంట్ల కవిత గారు కొత్తగా పార్టీ ఆవిర్భవిస్తూ టీఆర్ఎస్ అనేది తీసుకొచ్చి ఆమె పార్టీ పేరుగా ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన పేరిట. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉండేది, ఈమె సేన అని మార్చి టీఆర్ఎస్ అని సేమ్ అలాగే తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా చాలా ఏరియాల్లో బీఆర్ఎస్ అంటే అనే దానికంటే కూడా టీఆర్ఎస్ అంటేనే ఎక్కువ తెలంగాణ సమాజానికి అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఈ టీఆర్ఎస్ పేరుని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపించారు. అప్లికేషన్ అయితే పెట్టారు, కానీ ఇప్పటి వరకు అయితే ఆ అప్లికేషన్ అయితే మాత్రం అప్రూవ్ అయితే కాల. రిజిస్ట్రేషన్ అనేది ఇంకా పూర్తి కాల. ఇది స్వయంగా ఏఎన్ఐ అని చెప్పి నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు కవిత గారు. ఆ ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పారు, మేము పంపించాము, ఇంకా ఇది అప్రూవ్ రాలేదు, హోప్ఫుల్గా మాకు వస్తుందని మేము నమ్ముతున్నాము అని చెప్పి కల్వకుంట్ల కవిత గారు అయితే టీఆర్ఎస్ గురించి అయితే మాట్లాడటం జరిగింది. ఇక ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఆల్రెడీ ఒక అఫీషియల్గా పోస్ట్ కూడా పెట్టేశారు. అదేంటంటే కూల్గేట్ బిస్లరీ ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఒరిజినల్ ఎప్పుడైనా కానీ అని చెప్పి టీఆర్ఎస్ అని చెప్పి ఏమో పెట్టుకున్న ఒరిజినల్ అని చెప్పి బీఆర్ఎస్ అయితే పార్టీ ట్వీట్ పెట్టడం జరిగింది. గతంలో కేటీఆర్ గారు కూడా అన్నారు, మేము ఆలోచిస్తున్నాం నాయకులందరం కలిసి టీఆర్ఎస్ అని చెప్పి గతంలో మనం అనుకున్న పేరుని ఇప్పుడు పెడితే ఎలా ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడారు. ఈలోపే కవిత గారు పార్టీ ప్రకటన టీఆర్ఎస్ చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే ఇంతవరకు అప్రూవ్ చేయాలి. అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏముంటుందో చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ నిబంధన ఏంటంటే సెక్షన్ 29A ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ 1951 ప్రకారం రాజకీయ పార్టీలను నమోదు చేసే అధికారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది. ఆ ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం ఇప్పటికే ఉన్న పార్టీ పేరుతో అదేలా లేదు, చాలా దగ్గరగా ఉన్న పేర్లను అనుమతించరు, ఓటర్లో గందరగోళం కలిగించే పేర్లను తిరస్కరించబడతాయి. అంటే ఈసీఐ నామ్స్ ప్రకారం గతంలో ఏదైతే ఉన్న పేర్లు ఎట్లా ఉన్నాయో ఈ టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఈ వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్టీపీ లేకపోతే ఇట్లాంటి పేర్లు ఏదైతే ఉంటాయో చాలా వరకు స్పష్టంగా వాళ్ళు తేడా అనేది చూపించాలి. ఈ కవిత గారు స్పష్టంగా అక్కడ తేడా చూపించగలిగితే ఖచ్చితంగా ఒక అప్రూవ్ అయింది. కానీ మ్యాక్సిమం అయితే లీగల్ పాయింట్స్ వరకు వెళ్తే మాత్రం ఈ తెలంగాణ రాష్ట్ర సేన అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే అప్రూవ్ చేయకపోవచ్చు. ఎందుకంటే టీఆర్ఎస్ అనేది పాత పేరు, అది ప్రజల్లో బాగా కేసీఆర్ గారికి బాగా అనుబంధంగా ఉన్న పేరు. అది కవిత గారు ఆ పేరు ఇదిగో నేను పెట్టుకుంటాను అని అనగానే ఎట్లా వస్తుంది? వీళ్ళ పేటెంట్ అది కదా, వీళ్ళ పేటెంట్ టీఆర్ఎస్ కదా, వీళ్ళు ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ పార్టీ పైన. ఆ తర్వాత నేమ్స్ కూడా తెలంగాణ రాష్ట్ర సమితి అని వాళ్ళు, తెలంగాణ రాష్ట్ర సేన అని ఈమె. ఇక బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి సేమ్ ఇక్కడ వచ్చేసరికి రాష్ట్రాన్ని కలిసిద్ది. ఈ విషయంలో మరి తెలంగాణ సమాజంలో కొంత తేడా కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కోర్టుకు వెళ్ళి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే కవిత గారికి అయితే ఎంతవరకు అయితే అప్రూవ్ అయితే రాలేదు, బహుశా అప్రూవ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు. మరి చూడాలి అక్కడ ఆ రూల్స్ ప్రకారం కవిత గారు షాక్ అవుద్దా, లేకపోతే పూర్తి స్థాయిలో కవిత గారికి మద్దతుగా ఉంటుందని. ఇంకోటి ఏంటంటే కవిత గారు ఇప్పుడు కేసీఆర్ గారిని తిడుతున్నారు, కేటీఆర్ గారిని తిడుతున్నారు, విమర్శిస్తున్నారు. ఇన్ ద సెన్స్ అందరిని విమర్శిస్తూ ముందుకెళ్తా ఉన్నారు కదా. గతంలో కేసీఆర్ గారి పరిపాలన కూడా బాగాలేదని మాట్లాడుతున్నారు కదా. మరి ఈరోజు మరి కేసీఆర్ గారి పరిపాలన బాగాలేదని మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ రోజే మీరు బయటకు ఎందుకు రాలేదని తెలంగాణ వాళ్ళు అడుగుతారు. ఇక కేసీఆర్ గారు మీకొద్దు, కేసీఆర్ గారి పార్టీ మీకొద్దు, కేసీఆర్ గారి మనుషులు మీకొద్దు, కేసీఆర్ గారి దగ్గరగా ఉండేవాళ్ళు మీకు వద్దు అనుకున్నప్పుడు కేసీఆర్ గారి ఇంటి పేరు కూడా తీసి పక్కన పడేసేయండి. కల్వకుంట్ల అనేది తీసేసి ఆ బ్రాండ్ నేమ్ నాకు వద్దు, కేసీఆర్ గారి తరపున ఏది నాకు వద్దు, ఆ కల్వకుంట్ల అనేది కూడా నాకు వద్దు, సొంతంగా నేను మా మెట్టినీళ్ళ తరపున ఏదైతే పేరు వచ్చిందో మా భర్త ద్వారా ఆ పేరే నేను పెట్టుకుంటా అని చెప్పి ఒక ప్రకటన చేసి ఆ పేరే పెట్టుకోండి. ఎవరు వద్దన్నారు? కేసీఆర్ గారు వద్దు, కేసీఆర్ గారి పార్టీ మీకు వద్దు, కానీ కేసీఆర్ గారి ఇంటి పేరు కావాలంటే ఎక్కడైనా ఆశ్చర్యం కలుగుద్ది కదా. కానీ కల్వకుంట్ల కవిత గారి పార్టీ ఏ మేరకు సక్సెస్ అయితే చూడాలి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు పార్టీలు పెట్టడానికి ఎప్పుడుగా ముందుకు వస్తూ ఉన్నారు. మన దగ్గర కూడా రాత్రి విజయసాయి రెడ్డి గారు అయితే పార్టీ పెడతా ఉన్నారు. మరి ప్రజాదరణ ఏ పార్టీతో తెలుసుకోకుండా పార్టీలు పెట్టి ఉపయోగం ఏంటి? ఇక్కడ కవిత గారైనా విజయసాయి రెడ్డి గారైనా ఎవరైనా కానీ ఎన్ని రోజులు నడుపుతారో చూస్తారు జనాలు.